ముగ్గురు టాప్ హీరోల సినిమాలతో పోటీపడి సంక్రాంతికి రిలీజ్ అయిన చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్గా నటించారు. ఇక హనుమాన్ కథలోకి వెళితే, పాలెగాళ్ల అకృత్యాలతో అట్టుడుకుతున్న అంజనాద్రి అనే గ్రామంలో హనుమాన్ కథ మొదలవుతుంది. ఆ ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బ్రతికే దొంగ మన హీరో. అతనికి మీనాక్షి అంటే ఎంతో ప్రేమ. ఆ ఊరి పాలెగాడుని ఎదిరించిన మీనాక్షి అనుకోని ప్రమాదంలో పడుతుంది. మీనాక్షిని కాపాడే ప్రయత్నంలో పాలెగాళ్ల ముఠా చేతిలో హనుమంతుకు తీవ్ర గాయాలవుతాయి. ఆ క్రమంలో సముద్రంలో పడిన హనుమంతుకు రుధిరమణి కారణంగా సూపర్ పవర్స్ వచ్చి హనుమాన్గా మారతాడు. సూపర్ పవర్స్ సాధించి ప్రపంచాన్ని శాసించాలనుకుంటున్న మైఖేల్కు ఈ విషయం తెలుస్తుంది. ఆ తర్వాత మైఖేల్ ఏం చేశాడు, హనుమాన్గా మారిన హనుమంతు ఊరి కోసం ఎలాంటి సాహసాలు చేశాడు, మైఖేల్ దుష్ట పనులను హనుమంతు ఎలా ఎదుర్కొన్నాడు, ఈ క్రమంలో విభీషణుడు అందించిన సహాయం లాంటివన్నీ సిల్వర్ స్క్రీన్పై చూడాల్సిన సినీ విశేషాలు. హనుమాన్ సినిమా ఎందుకు చూడాలి అని అడిగితే చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశాలలో దర్శకుడు ప్రశాంత్ వర్మ, తెలుగు నేటివిటీకి సూపర్ మ్యాన్ హీరోయిజాన్ని జోడించి కథను నడిపించిన విధానం మొదటగా చెప్పుకోవాల్సిన విషయం. అలాగే హనుమంతుకు రుధిరమణి దొరకడం అనే పాయింట్తో కథలో ప్రేక్షకుడికి ఎమోషనల్గా ఇన్వాల్వ్ చేయడం. ఇదే పాయింట్ క్లైమాక్స్లో ప్రేక్షకులకు పూనకాలు రప్పిస్తుంది. హనుమంతు చేసే యాక్షన్ సీక్వెన్స్ పిల్లల్ని పెద్దలను కూడా ఆకట్టుకుంటాయి. హనుమంతుగా, హనుమాన్గా యంగ్ హీరో తేజ సజ్జా తన నటనతో మెప్పించాడు. ఇక చివరి 20 నిమిషాల క్లైమాక్స్ డ్రైవ్ అయితే ప్రేక్షకులని సినిమాటిక్ మాయాజాలం నుంచి డివోషనల్ ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. చివరిలో ఒక డైలాగ్ ద్వారా హనుమాన్కి సీక్వెల్ ఉందన్న విషయాన్ని చెప్పి జై హనుమాన్ అని అందరితో అనిపిస్తుంది. లేటెస్ట్ మూవీ లైట్నింగ్స్ కోసం టాలీవుడ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.